I'll take that. సార్ ఇప్పుడు మనకి జనరల్గా సొసైటీలో డ్రగ్ అడిక్షన్ అనేది చాలా ఎక్కువైపోయింది సార్. సో దాని అందరూ డ్రగ్ అడిక్షన్ అంటారు కానీ దాన్ని ఎలా ఎరాడికేట్ చేయాలని చెప్పి ఎప్పుడు ఆలోచించలేదు. గవర్నమెంట్ చాలా స్కీమ్స్ పెడుతుంది, ఆల్కహాల్ రేట్స్ మార్చడం అదంతా. బట్ ఇప్పటికొచ్చి ఏం జరగలేదు. అసలు గవర్నమెంట్ రీహాబిలిటేషన్ సెంటర్స్ అనేది ఎందుకు ఎస్టాబ్లిష్ చేయట్లేదు సార్? ప్రతి రీజియన్లో ఒక రీహాబిలిటేషన్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తే అట్లీస్ట్ మారాలనుకున్న వాళ్ళకి మనం ఒక వే చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళు మారడానికి ట్రై చేస్తారు కదా సార్. సో మన ఎంత ఉంటుంది రీహాబిలిటేషన్? అంత గంజా అడిక్షన్ అంటే ఈ మధ్య చాలా పెరుగుతుంది సార్. మీకు ఎలా అనుభవంలోకి వస్తాయి అంటే నేను ఒక ఇన్సిడెంట్ చూసాను సార్. యాక్చువల్గా కాకినాడలో ఇట్లానే ఒక చిల్డ్రన్ పార్క్లో నైట్ 2 to 3 వరకు వాళ్ళు ఉండి ఇలా డ్రగ్స్ని చేసి అలా సప్లై చేయడం లాంటి ఇన్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. లోకల్ పీపుల్ దాని మీద కంప్లైంట్ చేసిన ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోలేదు సార్. సో మనం కనుక ఫస్ట్ ప్రివెంటివ్ మెజర్ అండ్ బేసిక్ ర్యాంపెంట్ డ్రగ్ ఇష్యూ ఉంది ఆంధ్రాలో. విపరీతం గంజాయి విపరీతంగా ఉంది అండ్ విచ్ లీడ్స్ టు లాట్ ఆఫ్ క్రైమ్స్. This one part we have to handle it collectively. It's not just rehabilitation centers. First of all, preventing the crime. Punishment, prevention, and rehabilitation comes much later. So that is one part I have taken. Like what I commit to you all is what we are thinking. ఇప్పుడు ఇందాక మీరు కొన్ని పాలసీలు చేస్తారా, నిలబడతారా, కొన్ని గవర్నమెంట్ ఇప్పుడు మీరు చెప్పింది కానీ వాట్ వుడ్ యూ డూ ఫర్ యూత్ ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ఇది నేను ఒక్కడిని చేస్తే సరిపోయేది కాదు. ఈరోజు మీకు చెప్పదలుచుకుంది అంటే ఎస్పెషలీ ఫర్ మీకు యూ కెన్ షేర్ విత్ యూర్ ఫ్రెండ్స్. ఇది నేను చాలా ప్రైవేట్ మీటింగే పెట్టాను. ఇట్స్ ఐఎమ్ నాట్ ఈవెన్ ఎయిరింగ్ ఇట్ ఆన్ టీవీ. నావల్ చేస్తాను కానీ పర్టికులర్ చాలా పర్సనల్గా పెట్టాను. భవిష్యత్తులో మీకు ఏదైనా ఇష్యూ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, యూ మోటివేట్ యువర్ ఫ్రెండ్స్. ఇట్స్ నాట్ వెదర్ యూ ఓట్ ఫర్ జనసేన అర్ నాట్, దట్స్ ఇర్రెలవెంట్ ఫర్ మీ. నాకు నిజంగా అలాంటి కోరికలు నాకు లేవు. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ ఇట్, డూ ఇట్, అదర్వైజ్ దట్స్ ఫైన్. బట్ ఐఎమ్ హియర్ ఫర్ ద నేషన్ అండ్ ఫర్ సొసైటీ. అంటే నేననేవాడిని అంటే నేను ఎందుకు తప్పని పడుతున్నా అంటే మీలాగా చాలా కోపాలు ఉన్నాయి చిన్నప్పుడు. ఐ మేడ్ ఇట్ వెరీ కన్స్ట్రక్టివ్ వే. నా కోపాన్ని చాలా కన్స్ట్రక్టివ్గా పెట్టుకున్నాను. ఏదో ఒక స్మోక్ లాగా బయటకు వచ్చేసి ఒక చిన్న తారాజులాగా వచ్చేసి పడిపోయే కంటే కూడా మేక్ ఇట్ వెరీ కన్స్ట్రక్టివ్. దట్స్ వాట్ ఐ మేడ్ ఇట్ ఎ పాయింట్. సో ఈరోజు అట్లీస్ట్ మీకు చెప్పుకోవడానికి మీ ఎమ్మెల్యేలు వినకపోయినా నేను వింటున్నానంటే బట్ దట్ వన్ డే ఇట్ బికమ్స్ ఎ పాలసీ. రమేష్ పోఖ్రియాల్ నేను మాట్లాడుతున్నప్పుడు వృత్తిపరమైనవి అంటే చదువుతో పాటు వొకేషనల్ ట్రైనింగ్ ఇస్ వెరీ వెరీ ఎసెన్షియల్. నేను ఆయన వాళ్ళకి కూర్చొని చెప్పి పంపించిన ఫార్మాట్ అది. అండ్ ఫైనల్ దే హ్యావ్ ఇంక్లూడెడ్. బట్ దానిలో కొంచెం లూప్ హోల్స్ ఉంటాయి, కొంచెం షార్ట్ ఫాల్స్ ఉంటాయి. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద విల్ ఆఫ్ ద పొలిటికల్ లీడర్స్. సో నేను మీకు వాట్ కమిట్మెంట్ ఐ కెన్ గివ్ టు యూ ఆల్ ఇస్, ఎస్పెషల్లీ మీ డాక్టర్స్ సంబంధించిన కానీ ఇవన్నిటికీ కూడా వీ హ్యావ్ వెరీ డీప్లీ అండర్స్టూడ్. అంటే మీ వ్యూస్ నాకు కొత్త కాదు ఇది, బికాస్ ఐ హ్యావ్ ట్రావెల్డ్ ఎక్స్టెన్సివ్లీ, ఐ వెంట్ ఎక్స్టెన్సివ్లీ, ఐ మెట్ పీపుల్ ఎక్స్టెన్సివ్లీ, సో ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఇందాక ఆయన మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి చెప్తుంటే నేను వెళ్ళాను, మన శ్రీకాకుళం ప్రాంతాలకు వెళ్ళాను. చిన్నపాటి లాకులు రిపేర్ చేస్తే ఒక 3,000 ఎకరాలకి 5,000 ఎకరాలకి చాలా పంటలు పండేస్తాయి. వీళ్ళు చేయరు. సో హౌ డు వీ డూ దట్? సో వీటన్నిటికీ ఏంటంటే ఓన్లీ సొల్యూషన్ ఫర్ మీ ఇస్ టు అటైన్ సమ్ కైండ్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్. ఇప్పుడు ఇదే నేను మీతో మాట్లాడటానికి ఇదే సభల్లో మాట్లాడడానికి చాలా తేడా ఉంటుంది. దట్స్ వాట్ ఐఎమ్ స్ట్రైవింగ్. సో ఇప్పుడు మీకు ఇష్యూ వచ్చింది. Imagine if Janasena would be in power. Even I'm not saying even not to form, even last time in 2019. Imagine if I would have had 10 to 15 MLAs. Almost ఇప్పుడు నాకు చెప్పింది this would have echoed in assembly. This would have echoed in parliament. So instead of you being మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి డిఫరెంట్ డైలాగ్ అనే కంటే కూడా ఇది వచ్చాము వెళ్ళిపోయాం అనే కంటే I want you to think over. మీరు ఆలోచించి ఇప్పుడు ఏటికొప్పాకు బొమ్మ ఉంది, అది నాకు తెలుసు, నాకు నేను స్వయంగా తిరిగాను. దానికి ఎంకరేజ్మెంట్ ఉండదు. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ రూరల్ యూత్. మీ పేరు సంతోష్ కుమార్ అంటే 7th క్లాస్ చదువుకొని ఇంత ప్యాషనేట్గా ఉంది. ఇట్ ఈస్ ఎ డిగ్రీ బై ఇట్ సెల్ఫ్, ఇట్ ఈస్ ఎ PhD బై ఇట్ సెల్ఫ్. అందరికీ రాదు ఇది. సో దీనికి ఎలాగ చేయాలి? ఇంకా తనకి ఇప్పుడు ఇష్యూ లేదంటున్నాడు కానీ ఒక టైంలో అక్కలకార కొడితే కేసులు పెట్టేసేవాళ్ళు. దొంగకి ఏది మన అక్రమంగా మన ఫారెస్ట్ కేసులు పెట్టేసేవాళ్ళు. ఎర్రచందనం కొడతారు అంత కేసులు. ఆ వైపు ఎర్రచందనం కొట్టేస్తారు. వీళ్ళకేమో అక్కలకార అవసరానికి ఇంత కళాకృతి చేయడానికి అక్కలకార అవసరం.
దెర్ ఇస్ నో ఫారెస్ట్ సోషల్ పర్టికులర్ అక్కలకరణ పెంచే అడవులు లేవు. సో ఇవన్నీ నాకు అవగాహన ఉన్నాయి. సో నా పాయింట్ మీకు చెప్పదలుచుకుంటుంది, యు థింక్ ఇట్ ఓవర్. యువర్ ఓట్ ఈస్ వెరీ వెరీ ఎక్స్ట్రీమ్లీ వాల్యుబుల్. యూ డోంట్ హ్యావ్ టు బిలీవ్ మీ. ఈరోజు మీరు ఇంతమంది దాదాపు ఒక 100 ఉన్నారా? 160, 80. Imagine 80 thinking minds, 80 active minds, 80 capable minds. You can influence 8 lakh people. మీరు స్కూల్స్కి వెళ్ళినప్పుడు ఓకే, మీరు చేసినప్పుడు యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. యూ టేక్ దిస్ మెసేజ్ అవుట్ సైడ్. నేను ఏమి లేకుండానే వినగలుగుతున్నాను. నేను రేపొద్దున మేమందరం కూర్చోబెట్టి ఐఎమ్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ఎ గవర్నమెంట్. ఉద్దానంద్ కూడా అందరూ ఉన్నారు అక్కడ. నేను వెళ్ళి మాట్లాడగలిగితే ఏమైపోతుందంటే, నా ఒక్కడిని నేను ఐ కుడ్ వితౌట్ అన్ ఎమ్మెల్యే, వితౌట్ ఎంపీ, I was able to take the decision back of privatizing Dredging Corporation of India. అట్లాగే ప్రతి సమస్యకి ఏటికొప్పాక సమస్య ఉంది. లేదంటే కూర్చోబెట్టిందాక మీరు చెప్పిన ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి పిఠాపురంలో. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ పిఠాపురం అని చెప్తాను. ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ పిఠాపురం, ఆల్ ఓవర్. అలాగే మన కోనసీమ కోకోనట్ బోర్డు ఉంది. అది ఇంత విస్తారంగా కొబ్బరి ఉంటుంది కానీ కోకోనట్ బోర్డు ఉండదు. ఉత్తరాంధ్ర లాంటి చోట విపరీతంగా క్యాష్యూ ఉంటుంది, జీడి ఉంటుంది, క్యాష్యూ బోర్డు ఉండదు. either in Kerala or any other స్టేట్స్లో బోర్డ్స్ ఉంటాయి, దానికి రెలవెంట్ బోర్డ్స్ ఉంటాయి. సో ఇవన్నీ అర్థం చేసుకోండి. బట్ ఏమైపోతుంది ఇన్ఫర్మేషన్ అంతా, ఇఫ్ ఇట్ డస్ నాట్ ట్రాన్స్లేట్ ఇన్ టు లెజిస్లేటివ్ పవర్, ఇట్ జస్ట్ బికమ్స్ మై ఓన్ స్ట్రగుల్ ఆర్ యువర్ ఓన్ స్ట్రగుల్. ఈరోజు ఉన్న కమిట్మెంట్ యూ ఎక్సర్సైజ్డ్, యూ ఎక్స్ప్రెస్డ్ యువర్ ఒపీనియన్. But at the time of voting, if you think differently, I will go for nota. ఇది నేను మాట్లాడితే ఏమైపోతుందంటే, the energy which we put in, మన అలాంటికి ఏముంటుంది. Imagine today I'm able to pick up a fight with the most notorious government is only because of the power of youth. Janasena has captured the spirit of youth. మేము నిలబడి పోరాటం చేస్తాం. So I want you to think over whatever Janasena takes, whatever decision Janasena takes through me, it is always pro people. మీ సమస్యల్ని కానీ, I want women's safety is the priority for us. అలాగే మన అపార్ట్ ఫ్రమ్ ఐటీ సెక్టార్స్ వీటితో పాటు చిన్న మనకి వొకేషనల్ ట్రైనింగ్ సంబంధించి చిన్న వృత్తి విద్యలు కానీ లేదంటే బిజినెస్లు కానీ ఇవన్నీ ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి. వాట్ ఎవర్ ఐఎమ్ స్ట్రగ్లింగ్ ఫర్ టుడే, వాట్ ఎవర్ యూ హ్యావ్ షేర్డ్ విత్ మీ, మీరు నాతో పంచుకున్న ప్రతిదీ నేను మీకు హామీ ఇస్తున్నాను, వన్ డే ఇట్ విల్ బికమ్ అ పబ్లిక్ పాలసీ. వివేకానంద జయంతి రోజున మీరందరూ మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చి మీ విలువైన సమయం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీరు చెప్పిన ప్రతి సమస్యని ఇన్ కేస్ ఇఫ్ యూ అడిషనల్ నోట్స్ మీరు ఏదన్నా ఉన్నా కానీ యూ కెన్ గివ్ ఇట్ టు మై టీమ్, మా టీంకి ఇచ్చేయండి. అలాగే మీరు చెప్పిన ఏ ఒక్క మాట, అలేఖ్య చెప్పిన మాట కానీ మీరెవరు చెప్పిన ప్రతి ఒక్క మాట అది నాకు చాలా లోతుకి వెళ్ళిపోతుంది. ఉదాహరణకి ఉద్దానం కూడా 2 కుర్రాళ్ళు పట్టుకొచ్చారు నా దగ్గరికి ఇద్దరు పండి. I'll tell you 2 incidents and I'll leave it. మీటింగ్ ముగిస్తాను. నా దగ్గరికి వచ్చి ఇట్లా ఉద్దానంలో మన ఉత్తరాంధ్ర నుంచి శ్రీకాకుళం నుంచి ఇలా వచ్చి ఇలా జరుగుతుంది, ఇలా చాలా ఎవరు పట్టించుకోవట్లేదంటే నేను I sent a team to shoot a documentary on it. చూశాను. That's how I went in, I checked. Then the TDP government moved and dialysis center పెట్టడం. అసలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది నెక్స్ట్ గవర్నమెంట్ ద కమింగ్ గవర్నమెంట్లో చేద్దాం అనేది నా తాపత్రయం, నా ప్రయత్నం. ఇట్స్ నాట్ అబౌట్. అలాగే హెల్త్ కేర్ మటుకు ఖచ్చితంగా ప్రైవేట్ ఇన్సూరెన్స్ లాగా ప్రైవేట్ హెల్త్ కేర్ అయితే ఉండాలి ఖచ్చితంగా. అది వీఆర్ ఫార్ములేటింగ్ ఎ పాలసీ విచ్ ఐ విల్ మేక్ షూర్ విల్ ఎన్ఫోర్స్ త్రూ దిస్. అదొకటి. దీంతోపాటు యువతకి ఉపాధి అవకాశాలు, వలసలు వెళ్లకుండా ఏం చేయాలి. స్టేట్ అంటే ఇందాక మీరే చెప్పింది, స్టేట్ అంటే ఓన్లీ మీరు అంటుంది అన్నమాట, స్టేట్ అంటే ఓన్లీ క్యాపిటల్ కాకుండా ద డెవలప్మెంట్ ఈస్ ఆల్వేస్ ఎట్ టుడే. వన్ టైమ్ ఇట్ వాజ్ ఓన్లీ అమరావతి ఏరియా, టుడే ఇట్ ఇస్ విశాఖపట్నం. ఇట్ ఇస్ వాట్ అబౌట్
అనంతపూర్, వాట్ అబౌట్ ప్రకాశం, వాట్ అబౌట్ శ్రీకాకుళం. ఇది హోలిస్టిక్ డెవలప్మెంట్, సమగ్రమైన అభివృద్ధి విధానం ఉండాలి. ప్రతి ఊర్లో కూడా ఒక ఐటీకి సంబంధించి కానీ, వృత్తి విద్యలకు సంబంధించింది కానీ, అసలు వలసలు వెళ్ళిన పరిస్థితులు, అభివృద్ధి ఆర్థికంగా అక్కడే బలపడేలాంటి అవకాశాలు వెతకాలి. ఇది ఏమైపోతుంది, ఇట్స్ నథింగ్ బట్ పొలిటికల్ విల్. ఒకళ్ళు అనుకోవాలి అంతే. ఇట్స్ లైక్ మాంజీ, దశరథ్ మాంజీ, ఇందా చెప్పాను కొండను ఎలా తొలిచాడు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, నేను అలా అనుకొని వచ్చాను పాలిటిక్స్కి. ఏదో అవుతానని నాకు తెలియదు కానీ మీలాంటి వారి ఆకాంక్షలకి నేను ఒక ప్రతిరూపం అవ్వాలని వచ్చాను. మీరు చేసుకునేది ప్రతిదీ కూడా నాకు చెప్తే మిగతా వాళ్ళ పారిపోలేను. ఒకవేళ నిలబెట్టుకోలేకపోతే నేను మీ దగ్గరికి వచ్చి మీరు వచ్చి నన్ను అడిగితే, ఈవెన్ ఇఫ్ యూ సైట్ సమ్హౌ వెన్ ఇట్ రీచెస్ మీ, నేను దానికి స్పందిస్తాను. ఏదో నేను ఎందుకు చేశానో చెప్పగలను, ఎందుకు చేయలేకపోతాను చెప్తాను, లేదు ఎప్పుడు చేస్తానో కూడా చెప్తాను, వివరణ తీస్తాను. అంతేగాని నువ్వు ఆ రోజు అడిగా మర్చిపోయి ఈరోజు ఏదైనా సరదాగా మీరందరూ మాట్లాడుకోను, జయంతి మన వివేకానంద జయంతి చెప్పుకున్నాం వెళ్ళిపోయాం, అదైతే నేను చేయను. మై హార్ట్ ఫెల్ట్ కమిట్మెంట్ విల్ బి టేకెన్ ఫార్వర్డ్. మీరు చెప్పి ఏదైతే మీరు నాకు తెలిసి ప్రతిదీ ఒక చాలా బాధ ఉంటుంది మీకు, ఎవరు పట్టించుకోవాలంటే. నేను అలాంటి బాధల నుంచి నేను ఈ పొలిటికల్ పార్టీ పెట్టిన ఐమ్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. అండ్ ప్లీజ్ టేక్ దిస్ మెసేజ్ దట్ వాట్ ఎవర్ వీ హ్యావ్ కమిటెడ్ వీ విల్ స్టాండ్ బై. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అలాంటి ఒక ఇష్యూ వచ్చినప్పుడు నేను ఆ రోజున అడిగాను ప్రధానమంత్రి గారితో. ఆయన అప్పుడు అభ్యర్థిగా ఉన్నారు, ఈరోజు బీజేపీ నాయకులు మనకి మాట ఇచ్చారు, లేకపోతే నేను పోరాటం చేస్తానని చెప్పిన రోజున. దట్స్ హౌ ఐ కేమ్ అవుట్. ఐ హ్యాడ్ టు ఫోర్గో మై కామ్రేడరీ విత్ ప్రధానమంత్రిజీ ఫర్ దట్ పాయింట్ ఆఫ్ టైం. సో అందుకని మీరు నేనేదో మాట ఇస్తే మీకు 100% నా వంతు సాయశక్తిలో కృషి చేస్తాను. కాదు, నా ఒక్కటి శక్తి సరిపోదు. మీరందరూ ఇచ్చే ఇది కూడా ఈరోజు ఎఫర్ట్ పెట్టి వచ్చారు కదా. టుమారో వెన్ యూ ఓట్, మేక్ షూర్ యూ గో త్రూ దట్ గ్రైండింగ్. ఈజ్ ఇట్ వర్త్? జనసేన కావచ్చు, జనసేన పెట్టుకునే అలయన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈజ్ ఇట్ వర్త్? రేపొద్దున మీరు ఓట్ వేస్తేనే మీకు హక్కు వస్తాయి, నన్ను నిలదీసే హక్కు వస్తాయి. సో టుమారో ఐ లైక్ యువర్ వర్డ్స్ నేమ్, ఐ సెడ్ ఫర్గాట్ అగైన్. రోహిత హ్యాస్ అ రైట్ టు క్వశ్చన్ మీ. ఏదో ఇప్పుడు ఇదివరకులాగా ఎక్కడో కూర్చుని రావట్లేదు, ఇప్పుడు యూట్యూబ్లో పెడితే కూర్చోబెట్టి వచ్చేస్తుంది. సో యూ హ్యావ్ ఆల్ ద రైట్. చెప్పలేనివి, చేయలేనివి చెప్పగలరు, ఇందువల్ల అవుతుంది, ఇందువల్ల ఉంది. అట్లీస్ట్ అకౌంటబిలిటీ విల్, ఐ విల్ మేక్ షూర్ అకౌంటబిలిటీ ఇన్ పాలిటిక్స్ వుడ్ కమ్. ఇఫ్ దే డూ ఇట్, ఇఫ్ దే డోంట్ డూ ఇట్. If they do it, well and good. If they don't do it, why they are not able to do it? That accountability will be given to you. That's my commitment to you on the day of